లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యం నుండి 12వ వాక్యం వరకు చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 10వ వాక్యము నుండి 12వ వాక్యం వరకు చదువుతారా? అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సంఘమా, ఈ వాక్యాన్ని చదివిన మీదట మనకు ఒక ఆలోచన రావాలి. ఆ దూత భయపడకుడి అని పలికాడు. భయపడకుడి అని అభయం ఇస్తూ ధైర్యపరుస్తూ ఒక శ్రేష్టమైనటువంటి శుభవర్తమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటి అంటే, ప్రజలందరికీ కలగబోవు ఎట్లాంటి సంతోషం? అది మహా సంతోషకరమైన శుభవర్తమానం, సువర్తమానము అని రాయబడి ఉంది. మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎక్కడ పుట్టాడట? చెప్పాలి, ఎక్కడ పుట్టాడట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. బెత్లెహేం అని ఎందుకు చెప్పలేదు? దాని భావం కూడా నేను కొద్ది నిమిషాల్లో మీకు తెలియజేస్తాను. బెత్లెహేం అని డైరెక్ట్గా వాళ్ళకు చెప్పొచ్చు కదా, పశువుల పాక అని చెప్పొచ్చు కదా, చెప్పలేదు. ఓకే, కింది మాటల్లో అంటాడు, దానికిదే మీకు ఆనవాలు. ఏంటది? సవాలా, టవాలా, యావాలు, ఆవాలంట. అంటే అవి తరగవు పెరగవని అర్థం. దానికిదే మీకు ఆనవాలు. ఆనవాలు ఏంటి? యేసుక్రీస్తు పుట్టాడని. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టుకనే ఒక ఆనవాలుతో పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఆనవాలు లేకుండా ఆయన పుట్టలేదు, జన్మించలేదు. ఆయన జన్మ రహస్యం ఒక శ్రేష్టమైనది. ఆయన అమూల్యమైన జన్మను గురించి మనం వివరించుకుంటే అది రాత్రింబగళ్ళు కూర్చున్నా సరిపోదు. అంత శ్రేష్టమైన ఆశీర్వాదకరమైనటువంటి దేవుని యొక్క కార్యము అది. అయితే దేవుని యొక్క దూత గొర్రెల కాపరులకు తెలియజేస్తున్నటువంటి శుభవర్తమానం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఎక్కడ పుట్టాడు? దావీదు పట్టణమందు మీ కొరకు అన్నాడు. ఎవరితో ఎవరన్నారు? పై మాటల్లో రాయబడి ఉంది 8వ వచనంలో, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి. ఏ సమయంలో? రాత్రి వేళ తమ మందను కాచుకొనుచు ఉండగా, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటా ఉంటే, వాళ్ళ పనులేంటో వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ మందలు కాచుకుంటా ఉంటే, చలిమంట దగ్గర కూర్చొని చలి కాపుకుంటా ఉంటే, ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి వారితో మాట్లాడడం ప్రారంభించాడు. ఈ గొర్రెల కాపరులు మాత్రమే ఉన్నారా ఆ దేశంలో? వేరే ఎవరు లేరా? చాలామంది గొర్రెల కాపరులే ఉంటారు కదా. వీరిని ఎందుకు ఏర్పరచుకున్నాడు ప్రభు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎవరిని ఏ నిమిషంలో ఏర్పరచుకుంటాడో, ఎవరితో ఏ విధంగా మాట్లాడతాడో
మనుష్య హృదయమునకు గోచరం కాదు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన పేరు మాట్లాడే దేవుడు. ఆయన వినువాడు, అనువాడు. జగనన్న అదే అంటా ఉంటాడు కదా, నేనున్నాను. ఏమంటాడు? ఎవడు నీ పక్కన ఉన్నాడా? నేను విన్నాను, నేను ఉన్నాను, నేను వస్తాను. వచ్చినోడి ఆడిపోయినాడు పాపం అన్న. కానీ మంచి పరిపాలన చేశాడు. ఏదేమైనప్పటికీ అలాంటి రాజులు మనకు ఉండటం అది ఆశీర్వాదకరం. ఆయన రోజు బైబిల్ చదువుతాడట. రోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి రాజుల గ్రంథం ఖచ్చితంగా చదువుతాడట. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తే నేను విన్నాను, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతానండి నేను అని అన్నాడు. క్రైస్తవులను పరిపాలన చేసే క్రైస్తవ రాజులు ఉంటే ఆశీర్వాదకరం కదా. ఈ రోజుల్లో మందిరాలు మూసేసి, మందిరాలు కాల్చేసి, నిన్న విన్నా న్యూస్ నేను, మందిరాలను క్లోజ్ చేసేసి ప్రార్థనలు జరగకుండా పోలీసులను పెట్టి, అయ్యో చాలా బాధాకరం అనిపించింది. ఈ ఆపురమనైనా అది వద్దులే, మనకెందుకు, అది మళ్ళీ లైవ్లో పెట్టినారు, ఎవరో ఒకటి చివరిలో పడితే మళ్ళీ అనవసరంగా ఎందుకు మనకు, మన మందిరం మోస్తారు ఊరికి వచ్చి. ఏదేమైనప్పటికీ పోలీసులను పెట్టి అది చేసి ఇది చేసి ఇష్టానుసారంగా చేస్తున్నారు. దేవుడు అలాంటి దేవుడు కాదు. మన దేవుడు సర్వశక్తివంతుడు. హల్లెలూయా. ఉన్నాను అంటే మనతోనే ఉన్నాడని అర్థం. అందుకే ఆయన ఒక మాట చెప్పి వెళ్ళాడు, మీరేం భయపడకండి, సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఆ మాటలు తీసుకొని మీతో చెప్తున్నాడు ఆయన, నేనున్నానులేండి, నేను మీకోసం ప్రార్థన చేస్తానని చెప్పలేక ఉన్నాను అంటున్నాడు ఆయన. విన్నాను అంటున్నాడు. మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏ మనిషితో ఏ నిమిషంలో ఏ విధంగా మాట్లాడతాడో మనకు తెలియదు. నువ్వు నడుచుకుంటూ వెళ్తే గోడ మీద వాక్యంతోనైనా మాట్లాడచ్చు. నువ్వు నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక వాగ్దానమైనా కనిపించవచ్చు, ఒక బైబిల్లోని పేపర్ అయినా కనిపించవచ్చు. నీ పరిస్థితిని బట్టి, నీ క్రియలను బట్టి, నీ ఆలోచనను బట్టి, నీకున్నటువంటి సమస్యలను బట్టి ప్రభువు నిశ్చయంగా మనతో మాట్లాడతాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయం? హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాల్లో గొర్రెలు కాసుకునే కాపరులకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్న దినాలు అవన్నీ కూడా. ఒక రక్షకుని కోసం ఎదురు చూస్తున్న దినాలవి. విమోచకుడిని కోసం ఎదురు చూస్తున్నటువంటి దినాలవి. వారు ఏం చేయాలనుకున్నా, ఎలా ఉండాలనుకున్నా వారి ఇష్టానుసారంగా వాళ్ళు ఉండటానికి వీలు పడటం లేదు. ఒకరి చేతి కింద బ్రతకటమే వారికి సాధ్యమవుతుంది, కానీ తమకు నచ్చినట్టుగా వారు ఆరాధించుకోవటానికి అవకాశం లేదు. ఎందుకనగా చింతకుంట్ల గ్రామంలో మీకు చెప్పాను, హేరోదు దినముల యందు అని. హేరోదు దినముల యందు జరిగినటువంటి ఆ పరిస్థితులను బట్టి వారు ఎదురు చూస్తున్నది రక్షకుని కోసం ఎదురు చూస్తున్నారు. రాత్రి వేళనే వారికి దేవుని దూత కనిపించాడు. దేవునికి స్తోత్రం. అనగా వారి సమస్యలు, వారి కష్టాలు, వారి వ్యాధులు, వారి బాధలు, వారి చీకటి సమస్యలను బట్టి వారు హృదయంలో నలిగిపోతున్నారు, కుమిలిపోతున్నారు. ఎలారా మన బ్రతుకులు, ఎలారా మన జీవితాలు, ఏం చేస్తే మనం బాగుపడతాం, ఏ విధంగా బ్రతికితే మన జీవితాలు తెల్లబారుతాయరా అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ బ్రతకటానికి ఆశ కలిగి రక్షకుని కోసం ఎదురు చూస్తున్నటువంటి దినాలు. గొర్రెల కాపరులకి ఎందుకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు అంటే, గొర్రెల కాపరులకు ప్రతి వీధి తెలుసు, ప్రతి ప్రాంతము తెలుసు, ప్రతి దారి తెలుసు. వాళ్ళేం బైకులు వేసుకొని జొర్రని వెళ్ళరు. గొర్రెలు కాసుకుంటూ ప్రతి వీధిలో వెళ్తూ ఉంటారు. మీరు చూసారా లేదా? మేము కార్లు హారన్ కొడతా ఉండాలి, గీగాని హారన్ కొడతా ఉంటే కూడా షూ అంటూ ఉంటాడు మమ్మల్ని, గొర్రెలను తోలినట్టు ఇట్లా వెళ్ళండి, ఇట్లా వెళ్ళండి అని. ప్రతి వీధి తెలుసు, ప్రతి ప్రాంతం తెలుసు. ఎవరికైనా చెబితే, ఆ దేశంలో మిగతా వారికి చెబితే వాళ్ళకి అర్థం కాదు ఈ విషయం. అర్థం చేసుకునే పరిస్థితిలో లేరని తెలుసుకొని దేవుని దూత దిగి వచ్చాడు, ప్రభు చేత పంపబడ్డాడు. పంపబడినటువంటి ఆ దేవుని దూత అంటున్నాడు, భయపడకండి, మీరేం భయపడనక్కర్లేదు, నేను ప్రభు చేత పంపబడిన దూతను. హల్లెలూయా. అక్కడ రాయబడింది, మిక్కిలి భయపడిరి. ఏమిటి ఈ వెలుగు? ఈ రాత్రిలో, ఈ చీకటిలో ఉన్నట్టుండిగా ఇంత వెలుగు మాకెక్కడి నుండి వచ్చింది? ఎంత వెలుగు మా మీద ప్రకాశించటం ఏంటి? చూడలేకపోతున్నారు. బాగా వెలుగుతో ఉన్నాడు దేవుని యొక్క దూత.
ఆ వెలుగును చూడలేక వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏమైతుంది, ఏం అర్థం కావట్లేదు అనుకొని భయపడి మిక్కిలి ధైర్యం కోల్పోయారు. అందుకే దూత అంటున్నాడు, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. ఏ వర్తమానము? శుభవర్తమానము. వారి పరిస్థితిని తెలుసుకొని ప్రభు వారి యొద్దకు వచ్చి వారి యొద్దకు తన దూతను పంపి శుభవర్తమానం తెలియజేస్తున్నారు. అంతవరకు వారు ఏ పరిస్థితిలో ఉన్నారంటే దుర్వార్తలతో నిండిపోయారు. అక్కడ వాళ్ళను చంపారట, వీళ్ళను చంపారంట, ఇది జరుగుతుందట, అది జరుగుతుందంట, అక్కడ ఇది భూకంపం వచ్చిందట, అవి వచ్చాయట, ఆ రాజు ఇలా చేసాడట, తన కుటుంబాన్ని నాశనం చేశాడట. ఇష్టానుసారమైనటువంటి హృదయాలతో నలిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో వారుండి గలిబిలి నుండి విడుదల పొందుకోవటానికి శుభవర్తమానం వారు ఈరోజు వినటానికి ప్రారంభించారు. ప్రియమైన దేవుని సంఘమా, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు జన్మించాడని చెప్పారు, బాగానే ఉంది, కనుగొనాలి కదా. ఇప్పుడు ఆయన ఎవరు, ఎలా ఉంటాడు? 2 సంవత్సరాల వయసు కావచ్చు, సంవత్సరం వయసు కావచ్చు, 6 నెలలు కావచ్చు. ఒకరోజు యేసు ప్రభు మాత్రమే జన్మించాడా? మిగతా వారు ఎవరు జన్మించలేదా? జన్మించే ఉంటారు. దావీదు పట్టణములో యేసు ప్రభు మాత్రమే కాదు, ఆ రోజు చాలామంది జన్మించే ఉంటారు. కానీ ఆనవాళ్ళు కావాలి. దావీదు పట్టణముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్న మాట బాగానే ఉంది, కానీ దానికి ఆనవాళ్ళు కావాలి కదా. ఎలా ఉంటాడు, ఎక్కడ కూర్చొని ఉంటాడు, ఎక్కడ పడుకొని ఉంటాడు, ఎక్కడ బ్రతుకుతా ఉన్నాడు, ఎక్కడ జన్మించాడు, ప్రాంతం ఏంటి, స్థలం ఏంటి, తెలుసుకోవాలి కదా. అందుకే అంటున్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి, ఎక్కడ? బెడ్ మీదన, ఉయ్యాల్లోన. మన దగ్గర అయితే చంద్రన్న కానుక, జగనన్న కానుక కదా, గర్భవతులకు ఇస్తున్నారా లేదా? గర్భం ధరించి ఇక ప్రారంభించారు అంటే ఇంకా 9 నెలలు అయిపోయిన తర్వాత వారు పిల్లల్ని కనేంత వరకు హాస్పిటల్లో ఉచితంగా ఇస్తారో ఇంకొకటి ఇస్తారో తెలియదు, కానుకలు అయితే ఇస్తారు. వాళ్ళకు చిన్న ఏమంటారు, బెడ్షీట్ లాగా దాన్ని కప్పటానికి. ఇంకా పౌచా, పిల్లల పౌచ్, పెన్సిల్ పెడతా ఉంటారు దాంట్లో. పాపం ఒక డాక్టర్ అమ్మ చెప్తా ఉంది, వానికి బెడ్షీట్లు 2 జుట్టి తీసుకొచ్చినారంట ఎండల కాలం. పసివాడు, 3 నెలల పిల్లోడిని. ఆ డాక్టర్ అమ్మ వీడియోలలో చూపెడతా ఉంది, ఏందమ్మా ఎందుకు ఇట్లా చేసినారు, వాడికి గాలి ఆడక అన్నాడు లాస్ట్కు. యేసుప్రభుకి అవన్నీ ఏమీ లేవు. అందుకే అంటాడు ఆయన, నా దగ్గర ఏమీ లేదు, మనుష్య కుమారుడు నివాసం చేయటానికి గోడు కూడా లేదు, స్థలము లేదు. ఎందుకోసం ఇదంతా చేశాడు ఆయన? రాజుగా జన్మించవచ్చు కదా, రాజుల కుటుంబంలో నుండి జన్మించవచ్చు కదా. సరే, రాజుల కుటుంబంలోనే జన్మించి ఉంటే గొర్రెల కాపర్లకు యాక్సెస్ ఉండేదేనా? ఎవడ్రా వాడు వచ్చాడు, వెనక్కి పంపించేయండి. ఎక్కడికి వచ్చాడు? అసలు రాజగృహంలోనికి అడుగు పెట్టడానికి వాడేవాడ్రా అన్నాడా లేదా? ఖచ్చితంగా అంటారు, అనకుండా ఏముండరు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. చప్పలు కొడదాం గంభీరంగా, హల్లెలూయా. అయ్యో, రక్షకుడయ్యుండి, మహారాజులకు రాజయ్యుండి, యూదులకు రాజయ్యుండి, ఈయన ఒక తొట్టిలో పండుకొండబడి ఉండటం ఏమిటి? ఇది ఆశ్చర్యం కాదా? ఆశ్చర్యమే. అందరినీ ఒకే రీతిగా ప్రేమించటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ తీర్మానం తీసుకున్నాడు. ఆయన జన్మించాలంటే ఏ రాజుల గృహంలోనే జన్మించవచ్చు, ఆయన జన్మించాలంటే ఏ జమీందారు కుటుంబంలోనే జన్మించవచ్చు. కాదు, ఆయన రాజులకు, సామంతులకు అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన కోరిక. ఇప్పట్లో సేవకులు ఉన్నారు చూడండి, 10 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలంట.
ఎన్ని రోజుల ముందు? 10 రోజుల ముందు 10,000 కడితేనే ఫోటో. ఇప్పుడు వచ్చింది, ఏ ఫోటో అవసరం లేదు, దిగాల్సిన అవసరమే లేదు. ఏంటి తెలుసు కదా మీకు. ఇంకా ఆ మనిషి లేకపోయినా ఉన్నట్టు చేస్తారు, ఆ మనిషి నవ్వకపోయినా నవ్వినట్టు చేస్తారు, ఆ మనిషి కూర్చోకపోయినా కూర్చున్నట్టు చేస్తారు. ఏతో నీ ఫోటో ఆయన ఫోటో పక్కన పెడితే చాలు, కుటుంబం వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. 10,000 ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టుకోవడం? యేసు ప్రభు అలా చేయలేదే. ఆయన చుట్టూ ప్రజలు వచ్చారు, ఆయన మీద ప్రజలు పడ్డారు, ఆయన 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 స్వస్థత పరిచాడు, ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు. సేవకుడు అనగా హీరో కాదు, లేకపోతే సింహాసనం వేసుకొని కాలు మీద కాలు వేసుకొని చెప్పండి రా వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అనేటోడు కాదు. అందరికీ అందుబాటులో ఉండేవాడే సేవకుడు. దేవుని సేవకుడు అంటే ఎవరో తెలుసా? అందరి కాళ్ళు కడిగేటోడు దేవుని సేవకుడు. కాళ్ళు కడిగించుకునేవాడు కానే కాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీకు ఆనవాలు కావాలి. నీవు క్రీస్తును కలిగి జీవిస్తున్నావని నీకు ఆనవాలు కావాలి. అయ్యో, ఇంత సువర్తమానము నీకు తెలియజేయబడిందే, యేసు ఎక్కడ జన్మించాడు అని వారు ప్రశ్నించలేదు. దావీదు పట్టణానికి వెళ్ళి ప్రతి ఇంటి డోరు తట్టి, అన్నా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ జన్మించాడు? పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకున్నటువంటి శిశువుని మీరు ఎవరైనా చూశారా అంటూ కానాల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి డోరు తట్టి ఆ గొల్లలు ఏ విధంగా అయితే యేసు ప్రభుని అడిగి యేసు ప్రభును గురించి సువార్త ప్రకటించారో ఆ రోజు కూడా అలాగే జరిగింది. ఆ రోజు దావీదు పట్టణం అంతా కూడా నిశ్శబ్దమైనటువంటి ప్రాంతం అది. ఎవరు బయటికి వచ్చి తమ ఇష్టానుసారంగా బ్రతకటానికి అవకాశం లేదు. అదే చెప్పాను మీకు ఇందాక నుండి. ఆ రోజులు భయంకరమైన దేశం, ఆ రోజులు భయంకరమైన దినాలు. భటులు తిరుగుతూ ఉంటారు, రాజా భటులు తిరుగుతూ ఉంటారు, ఎవరు కనబడితే వాళ్ళను ఇష్టానుసారంగా చిత్రహింసలు పెడతా ఉంటారు. ఆ రోజుల్లో ఆ నిశ్శబ్దపు ఆ కాలంలో ప్రతి తలుపు తట్టి సువార్తను ప్రకటించారు ఈ గొల్లలు. చప్పలు కొడతాం గంభీరంగా. బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించాడు, పలని కొట్టంలో ఉన్నాడు, పలని తొట్టిలో ఉన్నాడు అంటే ఎవరికైనా చెప్తారు వీళ్ళు? చెప్పగలరా? సరాసరి వెళ్ళి పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు నమస్కారం, మేము దేవుని దూత చేత మీ వద్దకు పంపబడితిమిని ఆయనను ఆరాధించి వారి పని వాళ్ళు చూసుకుంటారు. యేసు ప్రభు జన్మించాడని సువార్త ప్రకటించబడాలి. ఏ విధంగా సువార్త ప్రకటించబడాలి? ఈ గొల్లల చేత దేవుడు ఆ రోజు సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఆ గ్రామమంతా తెలిసిపోయింది, దావీదు పట్టణం అంతా కూడా తెలిసిపోయింది యేసు రక్షకుడుగా జన్మించాడు అని. సరే, ఇది బాగే ఉంది. గొర్రెల కాపరుల ద్వారా, గొర్రెలు కాసుకునే కాపరుల ద్వారా సువార్త దావీదు పట్టణానికి అందించబడింది. అవునా కాదా? నీకు అర్థమైపోయిందా ఇప్పుడు? దేవుడు దావీదు పట్టణమందు అని తన దూత ద్వారా మాత్రం చెప్పాడు, అంతేగాని బెత్లెహేముకు వెళ్ళండి, గొర్రెల కాపరులైన మీరు వెళ్ళి సరాసరిగా యేసు ప్రభువును ఆరాధించండి అని చెప్పలేదు. అవకాశం ఇచ్చాడు, చెప్పాడు, ఆనవాళ్ళు చెప్పాడు, బాగుంది. మరి రాజుకు సువార్త ప్రకటించబడాలి కదా, ఎవరు వెళ్ళాలి? అందుకే ప్రభు మహాజ్ఞాని గనక ఎవరిని ఉపయోగించుకున్నాడో తెలుసా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చప్పలు కొడదాం గంభీరంగా. దేవునికి మహిమ కలుగును గాక. రాజుకు సువార్త ప్రకటించడానికి ఎవరిని ఉపయోగించుకున్నాడు దేవుడు? గొర్రెల కాపరులను ఉపయోగించుకోవచ్చా? ఉపయోగించుకున్నా జరుగుతుందా కార్యం? జరగదు. చెప్పాను కదా, రాణిస్తారా గొర్రెల కాపరులను? గొర్రెల కాపరులను ఏంటనిలే, మనల్ని రాణిస్తారా? ఎవరు రాని రాజుల కుటుంబంలోనికి. వాళ్ళంత దూరంలో ఒక ఇల్లు ఉంటే ఈడ గేట్ ఉంటుంది, గేట్ ఈడుంటే ఇల్లు ఆడుంటుంది.
ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కనీసం అధికారిని కలుద్దామన్నా అవకాశం లేదు, అపాయింట్మెంట్ లేదు. కారులో ఆయన చేయి ఊపుతా ఉంటే చేయి హస్తం మాత్రమే చూడాలి మనం. మనిషి కూడా కనబడితే కనబడతాడు, లేదంటే లేదు. రాజులను రాజులకు సువార్త ప్రకటించటానికి జ్ఞానులను ఉపయోగించుకున్నాడు. ఆ దేశమందంతా సువార్త ప్రకటించడానికి గొర్రెల కాపరులను దేవుడు ఉపయోగించుకున్నాడు. ఇక్కడ గొర్రెల కాపరులకు ఆనవాలు చెబుతూ ఉన్నాడు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. యాజ్ ద క్రిస్టియన్ లైఫ్, ఒక క్రైస్తవ జీవితంగా మనం జీవిస్తున్నాము అంటే మనకు ఆనవాలు కావాలి. యేసు ప్రభు ఆ రోజు ఎక్కడ జన్మించాడో తెలుసుకోవటానికి ఆనవాలు చెబుతూ ప్రతి ఇంటిలో అడిగారు వాళ్ళు. అయ్యా మీకేమైనా తెలుసా? అన్నా మీకేమైనా తెలుసా? అక్క యేసు ప్రభు జన్మించాడట, మీకేమైనా తెలుసా? ఎలా ఉంటాడు? మేము అంత గమనించలేదే. అదేనండి దేవుని దూత చెప్పాడు నాకు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మేము చూడాలని దేవుని దూత చెప్పాడు. ఎవరికైనా కనిపించాడా? అవునా, యేసు జన్మించాడా? రక్షకుడు జన్మించాడా? ఈ విధంగా సువార్త ప్రకటించబడింది. ఆనవాలు పట్టుకొని వారు వెళ్ళారు. నేను అడుగుతున్నాను, ఒక క్రైస్తవునిగా క్రైస్తవరాలిగా మనకంటూ ఒక ఆనవాలు ఉందా? క్రిస్మస్ పండుగ ఎంతమంది జరుపుతున్నారు? జరపట్లేదా? వద్దా మీకు క్రిస్మస్ పండుగ? మరి అట్లే కూర్చున్నారు. చలి పెడుతుంది అనుకోవడానికి ఫ్యాన్ కూడా లేదు కదక్క. ఎంతమంది పండుగ జరపాలనుకుంటున్నారు? కొంచెమేనా? సమృద్ధిగా అనుకుంటే సమృద్ధిగా చేయెత్తాలి కదా. ఎత్తేనా? చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ పండుగ జరపటానికి మనం ఎవరం? మన దగ్గర ఆనవాళ్ళు ఉన్నాయా? నాకు ఒక్కరన్నా లేచి చెప్తారా? మరి మేము క్రీస్తుని కలిగి జీవిస్తున్నాం కనుకన్నా మాకు ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి మేము క్రిస్మస్ పండుగ జరుపుతున్నాం చెప్పడానికి ఎవరికైనా శక్తి ఉందా? క్రీస్తు కలిగి జీవించినటువంటి ఆనవాళ్ళు ఏమిటో తెలుసా? ప్రేమ, శాంతి, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, అవునా కదా, మంచితనం, వీటన్నిటినీ కలిగి ఆయన దేవునిగా ఈ లోకంలో జన్మించాడు. ఆనవాలు కలిగి జన్మించాడు. ఇప్పుడు మీ యేసు ప్రభు ఎలాంటి వాడని మిమ్మల్ని అడిగితే ఏమంటారు తెలుసా? చాలా మంచివాడండి, చాలా గొప్పవాడండి. ఏమంత గొప్పతనం మీ ప్రభువుకు? మా ప్రభువు గొప్పతనం చెప్పమంటారా? నా కోసం ఆయన శిలువలో ప్రాణాన్ని త్యాగం చేశాడు. అయ్యా మీ యేసు ప్రభు పుట్టుక ఎలాంటిది? అంత గొప్పగా మీరు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. ఆనవాళ్ళు ఏమిటి? నా కోసం దీనుడిగా దిగి వచ్చాడండి యేసు ప్రభు. ఆయన నాతో సహవాసం చేయటానికి వచ్చాడండి. ఆయన నా ప్రభు అండి. ఆయన నన్ను ప్రేమించాడు, నన్ను రక్షించుకున్నాడు, నా పాపమంతటి నుండి నన్ను విడిపించాడు, నన్ను రక్షణలోనికి నడిపించాడు. పాప పరిహారార్థమై ఆయన బలి అయిపోయాడు. ఎన్ని ఆనవాలు చెప్తున్నావు క్రీస్తుకును? నీ ప్రభు అయిన యేసు క్రీస్తును పరిచయం చేయడానికి ఎన్ని ఆనవాలు అనేకులకు తెలియజేస్తున్నావు. నీకు ఆనవాలు కావాలి కదా. సరే, బాగానే ఉందండి అక్క, బాగానే ఉంది అన్న, బాగానే ఉంది, నువ్వు చెబుతున్నావు బాగానే ఉంది, యేసు ప్రభుని గురించి చెబుతున్నావు. నీ ఆనవాలు ఏమిటి? ఒక మనిషి పేరు చెప్పి ఆ వ్యక్తి మీకు ఎవరికైనా తెలుసా అని అడిగితే ఏ ఆనవాళ్ళు చెప్తున్నారు చెప్పాలా? ఇప్పుడు ఆ ఎక్కనా, ఆ ఎన్ననా, వద్దులే ఆ ఎక్క గురించే చెప్పాకులే అన్నయ్య, ఆ అన్న గురించే చెప్పాకులే అన్నయ్య. ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడుకొని? నిన్న మా బాబును ఒకరిని అడిగాను, ఒరే ఆ ఆంటీతో ఇట్లా మాట్లాడరా అన్న. నోటిలో నోరు పెట్టి ఊరికే అనిపించుకోవడం ఎందుకులే నా గబ్బు అన్నాడు నాతోడు. ఆమె ఆనవాళ్ళు అది. అర్థమవుతుంది మీకు? పలాని వ్యక్తి పేరు మనం చెప్పగలుగుతున్నాము అంటే, మన పేరు ఎవరైనా చెప్పగలుగుతున్నారు అంటే, ఈ కానాల గ్రామంలో కావచ్చు, చింతకుంట గ్రామంలో కావచ్చు, లేకపోతే బాబానగర్ నుండి కావచ్చు, మీరు ఎక్కడి నుండి అయినా రండి, మీ ఊరిలో మీ పేరు ఎత్తి ఎవరైనా ఒక అడ్రస్ అడిగితే, మీ అడ్రస్ అడిగితే మీ ఆనవాళ్ళు ఏమిటి? ఇల్లు పెద్దది, పొడుగ్గుంటాడు ఆ యొక్క పొడుగ్గుంటుంది, ఆయన పొడుగ్గుంటాడు, పొట్టిగుంటారు, నల్లగుంటారు, తెల్లగుంటారు, ఇవే నా ఆనవాళ్ళు.
క్రిస్మస్ పండుగ జరపటానికి నీ హృదయం కావాలి ఆనవాలుగా. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు రెడ్ స్టార్ పెట్టింటారు చూడండి, ఎర్ర స్టార్ పెట్టింటారు చూడండి, ఆయనల వాళ్ళది. యా స్టారు? ఎర్ర స్టార్ పెట్టింటారు చూడండి, పచ్చగా కనబడతా ఉంటుంది చూడు. ఏం లాభం ఆ కలర్లు? నువ్వు కలర్ఫుల్గా బ్రతకాలని యేసయ్య లోకానికి వచ్చాడు. నువ్వు కలర్ఫుల్గా జీవించాలని యేసు ప్రభు నీ కోసం వచ్చాడు. ఆయన రక్తముగా మారిపోయి నిన్ను తెల్లనిగా మార్చడానికి యేసు ప్రభు వచ్చాడు. చప్పట్లు కొడదాం గంభీరంగా. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను శ్రేష్టమైన గృహంలో పెట్టడానికి, నిన్ను ఆశీర్వాదకరమైనటువంటి రాజ్యవంశంలో చేర్చడానికి ఆయన దీనుడిగా, దరిద్రుడిగా, స్థలము లేనివాడిగా జన్మించాడు ఈ లోకంలో. మన ఆనవాలు ఏమిటి అని అడుగుతున్నా ఈరోజు. మనం ఏం కలిగి జీవిస్తున్నాం? మనం ప్రేమ చూపించగలుగుతున్నామా ఎదుటి వారి పట్ల? మన ప్రేమ ఎలా ఉంది? ప్రేమించగలుగుతున్నామా? ద్వేషిస్తూ ఉన్నామా? ఒకరిని మందిరంలోనికి నడిపిస్తున్నామా? మనల్ని బట్టి ఎవరైనా మందిరంలో నుంచి దూరం అవుతున్నారా? యోనాను బట్టి ఇంత కీడు సంభవించిందని ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా భయపడిపోయారు. ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించనని ఒకరినొకరు తరికించుకొనొచ్చు చీటీలు వేశారట. చీట్లు వేస్తే ఎవరి పేరు మీద వచ్చింది? దేవుని సేవకుడైనటువంటి యోనా పేరు మీద వచ్చింది. యోనాకు ఉన్నటువంటి ఆనవాలు ఏమిటి అంటే, ఇతడు దేవుని సేవకుడై ఉండి దేవుని సన్నిధి నుండి పారిపోయినవాడు. అతనిని బట్టి, అతని ఆనవాలను బట్టి ఆ ఓడ వారికి అందరికీ కూడా ప్రమాదం వాటిల్లింది. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనలో మనకు ఒక ప్రశ్న. యేసు ప్రభు ఒక ఆనవాలు కలిగి ఈ లోకంలో జన్మించాడు, జీవించాడు. దేవునికి మహిమకరంగా సిలువకెక్కాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడే కానీ తిరిగి సమాధిని చీల్చి బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడిగా వచ్చాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దానికి ఇదే మీకు ఆనవాలు. దేనికి? ఒక క్రిస్మస్ పండుగ జరుపుకోవటానికి ఆనవాలు కావాలి. ఒక క్రైస్తవునిగా జీవించటానికి, ఒక క్రైస్తవురాలిగా జీవించటానికి, ఒక క్రైస్తవ యవనునిగా, యవనస్తురాలిగా జీవించటానికి నీకు ఆనవాలు కావాలి. నేను క్రిస్టియన్ అండి అంటే, నేను నీకంటే పెద్ద క్రిస్టియన్ అనుకొని గొడవ పడుతున్నాం, బానే ఉంది. ఎలాంటి క్రిస్టియానిటీ? క్రీస్తును కలిగినటువంటి ఆనవాలు నీలో ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, చంపకు ఒకరు కొడతా ఉంటే, ముళ్ళ కిరీటం ఒకరు ధరింపజేసి మొత్తుతా ఉంటే, ఉమ్మి వేస్తా ఉంటే, కొరడాలతో కొడతా ఉంటే, అవమానపరుస్తూ ఉంటే ప్రభు అన్నాడు, ప్రభువా వీన్ని ఒక్కొక్కరిని మామూలుగా కాదయ్యా, చిత్రహింసలు పెట్టి చంపు అన్నాడా? ఏమన్నాడు? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక మనమైతే చెంపకు చెంప, ఈపుకు డబుల్ ఈపు, తలకాయకు మొండెం. మనకు తెలుస్తూ ఉంది కదా, మనకు అర్థమవుతా ఉంది కదా మన క్రైస్తవ జీవితం ఎలా ఉందో. నేను విడమర్చి చెబుతూ ఉన్నాను, మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టాలని కాదు. ఒక క్రిస్మస్ పండుగ జరపటానికి కావలసినటువంటి ఆనవాలు, మీ ఇంట్లో ఆనవాలు చెప్పమంటారా? కర్జికాయలు, గారెలు, పూరీలు, ఇంకా బూందీ, మిక్చర్. అన్నా ఆ ఇంట్లో చేశారన్న క్రిస్మస్ పండుగ, బాబ్బబ్బబ్బ బిర్యానీ ఆ అక్క చేసి పెట్టింది, అన్న చేసి పెట్టాడు, వాళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చే సంవత్సరం పిలిచినా పోవాలనిపిస్తుంది అనుకోకూడదు. అది కాదు ఆనవాళ్ళు. వారు క్రీస్తును కలిగి జీవిస్తున్నారు, క్రీస్తు ప్రేమను సంపాదించుకొని జీవిస్తున్నారు. వారు నిజ క్రైస్తవులు, నిజ రక్షకుడైన యేసు క్రీస్తును ధరించుకొని, ఒక శిశువు పొత్తి గుడ్డలను ధరించుకొని ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచారు. అనగా దీనత్వం కలిగిన జీవితం మనకు కావాలి. దుస్తులు ఎలాంటి దుస్తులు? నేను హంగులు ఆర్భాటాల గురించి మాట్లాడట్లేదు. పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి యేసు ప్రభువును గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆయన దీనుడై ఉండి మనల్ని సంపన్న స్థితిలో ఉంచాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం నుంచి చదువుతారా? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులునైన వారికి తగినట్లు 1, 2, 3, 4
5 ఎన్ని ధరించుకోవాలి? మాకు పురుషులకు పెళ్లి ఒక షూట్ తీసుకోవడానికి అయితే వెళ్తే కనుక వాళ్ళు అంటారు 5 పీస్ షూట్ అన్న అంటారు. ఎన్ని పీసులు? 5 పీసులట దానికి. ఒకటి ప్యాంటు, షర్టు, తర్వాత కోటు లోపల దాన్ని ఏమంటారు, బ్లేజరు, టై. 5 ఈ 5 ఉంటే షూట్ జబర్దస్త్గా ఉంటుందట. ధరించుకొనుడి. ఒకటి జాలిగల మనస్సు, రెండవది దయాలుత్వము, మూడవది వినయము, నాలుగవది సాత్వికము, ఐదవది దీర్ఘశాంతం. ఇట్స్ కంప్లీట్నెస్ ఆఫ్ క్రిస్టియానిటీ. చప్పలు కొడతాం గంభీరంగా. ఇది పరిపూర్ణతకు సాదృశ్యమైనది. నిన్ను ఎవరైనా అడిగితే ఇవి నీలో కనిపించాలి. జాలిగల మనస్సు. అయ్యా, వారు ఎవరికైనా సహాయం అడిగితే వారి దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో ఉన్నదానిలోనే సహాయం చేస్తారు, ఉన్న కొంతలోనే సహాయం చేస్తారు అనే పేరు నీకు కావాలి, అనే ఆనవాలు నీకు కావాలి. దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్న జీవితానికి ఒక ఆనవాలు కావాలని ఈరోజు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభు ఆనవాలు కలిగే బ్రతికాడు, ఆనవాలు కలిగే జీవించాడు. కింది మాటలు రాయబడింది, మీరును క్షమించుడి. 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొని ఎడల ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కలిగి జీవించాలి? ప్రేమ ఉంటే ఈ 5 ఉంటాయని అర్థం. అక్కడ ప్రేమ అనే మాట ఉంటే ఈ 5 క్యారెక్టర్స్ మనలో ఉంటాయి. జాలిగల మనస్సు ఉంటుంది, దయాలుత్వం ఉంటుంది, వినయం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, దీర్ఘశాంతము కలిగినటువంటి మనస్సును ధరించుకున్న వారమై దేవుని పిల్లలుగా బ్రతకొచ్చు. మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా. మందిరంలో ఉన్నప్పుడు ఒక ఆనవాలు, బయటికి వెళ్ళినప్పుడు ఒక ఆనవాలు కాదు మనం కలిగి జీవించాల్సింది. ఎక్కడున్నా ప్రభు బిడ్డగానే జీవించాలి. జాలిగల మనస్సు రావాలి నీకు, వినయము గల మనస్సు రావాలి, దీర్ఘశాంతము రావాలి. ఎవరు ఎన్ని మాటలు ఏమేమి నీ గురించి మాట్లాడినా, సంఘంలో నా గురించి ఇలా అన్నారు, అలా అన్నారు, నేను అందుకే మందిరానికి రావట్లేదు, అందుకే నేను మందిరం వైపు కూడా చూడట్లేదు, నేను అందుకే మందిరాన్ని తొక్కి కూడా చూడలేదు. కాదు, ఇది ఆనవాలు కాదండి. దేవుని పిల్లలుగా మనం జీవించవలసినటువంటి జీవితం ఆనవాలు కలిగిన క్రైస్తవ జీవితం. నీ ఆనవాలు యేసు ప్రభు అయి ఉండాలి. ఆయనలో సమస్తం దాగి ఉన్నాయి. అవునంటారా, కాదంటారా? ఆయనలో సమస్తము దాగి ఉన్నాయి. ఆయన సమస్తము మనకు సమకూర్చి పెట్టాడు. ఆ ప్రభువును కలిగినటువంటి క్రిస్మస్ పండుగ జరపాలి. పేరు ఆయనది, ఊరు మనదైపోయింది. క్రిస్మస్ దినాల్లో ఏరా క్రిస్మస్ పండుగ జరుపుతున్నావా? మరేమనుకున్నావు? చూసావా మా చర్చిలో డెకరేషన్, మా మందిరంలో డెకరేషన్ చూసావా? లైట్లు ఎట్లా వచ్చినాయో చూసావా? దగ మెరిసిపోతున్నాయి చూసావా? ఏం చేస్తావు మెరిసిపోతే? నువ్వు మెరవాలని ప్రభు కొడతావంటే, నువ్వు కలర్ఫుల్గా ఉండాలని ఆయన కోరుతావంటే, నీ లైఫే పరిశుద్ధమైనటువంటి కలర్ఫుల్నెస్ ఉండాలని ఆయన కోరుతావంటే, కంప్లీట్నెస్, సంపూర్ణత, పరిపూర్ణత కలిగినటువంటి ప్రేమ నీలో ఉండాలని ఆయన కోరుతా ఉంటే, మనమేమంటున్నాం? అవన్నీ వద్దు కానీ మనుషులకు కనబడవలనని వారు సమాజ మందిరములో ప్రార్థనలు చేసేవారిగా కనపడాలని కోరుతూ ఉన్నారు. ఇప్పుడు దైవ సేవకులు అందనం సుధాకర్ గారు మీకు తెలుసా అంటే ఆయన ఏమంటారు తెలుసా? ఆయన గురించి ఏమంటారు తెలుసా? ఆయన మహాప్రార్థనా పరుడండి, ఆయన ఆశీర్వదించబడిన వాడండి, ఆయన సేవ మంచి సేవ అండి, అనేక సంఘములను కట్టినవాడండి. దైవ సేవకుని పేరు ఒక మాట అలా చెప్పగానే ఏం కనపడుతున్నాయి? ఇక్కడ మనకు ఆనవాలు కనపడుతున్నాయి. ఏం కనపడుతున్నాయి? ఆనవాలు కనపడుతున్నాయి. ఎలాంటి ఆనవాలు కనపడుతున్నాయి? ఆయన కోపిష్ఠుడు, ఆయన డబ్బు పిచ్చి. ఒకడన్నాడట, మన సంఘంలో నుండి ఆ పాప వాళ్ళని చేసుకోవడానికి, ఆ అబ్బాయిని చేసుకోవడానికి వెళ్తే ఆడన్నాడట, మీ సుధాకర్ అంకుల్కు డబ్బు పిచ్చి ఎక్కువ అంట కదా అన్నాడట వాడు. ఏ మందిరానికి వెళ్తారమ్మా అని అడిగినా నేను. పలాని మందిరానికి వెళ్తారు అని అడిగినాడు. అయితే ఆ మందిరం వాళ్ళంతా అంతేలేమ్మా అన్న. సుధాకర్ అంకుల్ అంటే నచ్చదులేమ్మా, నచ్చని వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారులే, వాళ్ళతో మనకెందుకులేమ్మా,
నువ్వు చేసుకునేది ఏదో పెళ్లి చేసేసుకో అబ్బాయిని, నువ్వు మార్చుకో తర్వాత అని చెప్పా. తెలియని మూర్ఖులు మస్తులుగా మాట్లాడుతూ ఉంటారు. మనల్ని ఏర్పరచుకున్నది ప్రభువు గనుక ప్రభువు మాట మీద మనం జీవించాలి. హల్లెలూయా. ఇవన్నీ పట్టించుకుంటూ పోతే సేవ చేయగలడు ఆయన? ఎప్పుడో సేవ మానుకోవాల్సింది, ఎప్పుడో సేవ అయిపోయి ఉండాల్సింది, ఆగిపోయి ఉండాల్సింది. ఈరోజు దేశ విదేశాల్లో, ప్రపంచ దేశాల్లో దైవ సేవకుల పేరు వినబడతా ఉంది. ఎందుకు ఇది కారణం? ఆయన జీవించిన జీవితం ఆనవాలుతో ఉంది. పరిశుద్ధమైన ఆనవాలు, శ్రేష్టమైన ఆనవాలు, జాలిగల మనస్సు, దయాలుత్వం. యేసుక్రీస్తు ప్రభు కలిగి జీవించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఇది. ఆయన ఎవరిని త్రోసివేయలేదే. ఆయనను కలిగిన మనం కూడా త్రోసివేయకూడదే. ఎందుకు జరుగుతుంది ఇది అంటే, ఇలా సంపూర్ణమైన క్రైస్తవ జీవితం కనిపించట్లేదు. శ్రేష్టమైన ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని అనేకులకు అందించలేకపోతూ ఉన్నా. ఊరికే టూకీగా మన భక్తి అలా ఉందేమో ఒకసారి పరీక్షించుకుందాం, ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక సహోదరి ఉందంట, ఆమె పేరు మందిరంలో శాంతమ్మ. ఏం పేరు? కథ చెప్తా వినండి, బాగా నిద్రకు వచ్చినట్టున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శాంతమ్మ. సంఘంలో ఆమె పేరేం పేరు? శాంతమ్మ. ఆమె శాంతమును గూర్చి సంఘంలో ఎవరిని అడిగినా ఆమె మంచిదన్నా, చాలా మంచిదన్నా అని చెప్తా ఉంటే, సేవకుడు కూడా ఆమెను గురించి ఆలోచించి ఆమె ఎక్కడో మందిరం బయట ఉన్నప్పుడే చెప్పులు ఆడనే వదిలేసి, మాకు తెలిసిన ఆమె కూడా ఒక ఆమె ఉందిలే అట్లే, ఆడ మందిరం ఈడుంటే ఆడ కట్ట ఉంటుంది చూడు, ఆ కట్ట దగ్గర వదిలిపెట్టి వస్తుంది. ఇంటి దగ్గరకు పోతే ఉంటుంది ఆ పరిస్థితి. మేము ఎన్నోసార్లు చూసాం. ఆమె శాంతమ్మ అంట రోజు ప్రార్థనా మందిరానికి వచ్చేదట. పని ఉన్నా లేకపోయినా మందిరానికి వచ్చేదట, ప్రార్థన ఉన్నా లేకపోయినా మందిరానికి వచ్చేదట. ఆదివారం మాత్రం తెల్లని చీరతో వచ్చి ఇట్లా సంకలు బైబిల్ పట్టుకొని హృదయానికి హత్తుకొని ఇట్లా ముసుగేసుకొని దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అంటూ మందిరంలోనికి వస్తూ ఉంటుందట. సేవకుడు చూసి ఆమెను అనుకుంటాడట, ఈమె లాగుంటే సంఘం అంతా ఎంత బాగుంటుంది అనుకునేవాళ్ళట. సేవకుడు అనుకునేవాడు, ఈమె లాగుంటే సంఘం అంతా కూడా ఎంత బాగుంటుంది అనుకున్నాడట. ఇంటికి వెళ్ళినప్పుడల్లా కూడా బూజు ఊడ్చి, కసులు కొట్టి, శాపపరిచి సేవకుడు వస్తున్నాడని, అమ్మా నేను మీ ఇంటికి వస్తున్నాను శాంతమ్మ, అటువైపు వచ్చి ప్రార్థన చేస్తాను, ఎదుగమ్మా నీవు కూడా సిద్ధపడమ్మా, హౌస్ విజిటింగ్స్ వస్తున్నానని చెప్పగానే సేవకుడు వస్తున్నాడు కదా అని మళ్ళా ఆ రోజు తెల్ల చీర కట్టుకొని, ఆనవాయితీ అయిపోయింది ఇది కదా, ఒక ఆనవాయితీ అయిపోయింది. తెల్ల చీర ఆ రోజు కూడా కట్టుకొని సేవకుడు ఆడొస్తున్నాడని తెలిసి ఇట్లా వంగి దండాలు చెప్పుకుంటా పరిశుద్ధ గ్రంథం పట్టుకొని స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అంటదట. 2-3 నెలలు గడిచిపోయాయి. సేవకుడు ఏం చెప్పకుండానే ఈసారి హౌస్ విజిటింగ్ పోదాం అనుకున్నాడు. అర్థమైంది అప్పుడే. ఎవరికి చెప్పలేదట. ఏం చెప్పకుండా పోయినాడట. హౌస్ విజిటింగ్ ఒక ఇల్లు తర్వాత ఒక ఇల్లు, ఒక ఇల్లు తర్వాత ఒక ఇల్లు, ఒక ఇల్లు తర్వాత ఒక ఇల్లు చేసుకుంటూ వస్తున్నాడట సేవకుడు. అల్లంత దూరాన బోరింగ్ కనపడిందట ఒకటి. బోరింగ్ దగ్గర ఆడవాళ్ళందరూ స్టీల్ బిందెలు పట్టుకున్నారట. స్టీల్ బిందెలు పట్టుకొని నీళ్ళు పట్టుకునేటప్పుడు మనకు తెలుసులేం. అప్పుడు ఇప్పుడన్నా ఎవరింటికి వాళ్ళ కుళాయిలు వచ్చాయి. అప్పుడు ఏముంటాయండి, ఒకటే కుళాయి, వీధి మొత్తానికి ఒకటే కుళాయి, యా తలగా బహుళ తెలియదు. సరే అని సేవకులంత దూరం నిలబడి, అరే ఇట్రారా అన్నాడట పక్కనోని పిలిచి. ఆంటీ శాంతమ్మనే కదా అన్నాడట. కాదయ్య గారు అంత గట్టిగా అరుస్తామని, దేవునికి స్తోత్రం చెప్పేటప్పుడు నాకు అర్థమవుతుందిరా, ఆమె శాంతమ్మనే అన్నాడట. కాదయ్య గారు నేను చెప్తున్నా కదా, శాంతమ్మ శాంతంగా ఉంటుంది గారు, తెల్ల చీర కట్టుకుంటుంది, బైబిల్ పెద్దది పెట్టుకుంటుంది అయ్య గారు, నువ్వు మరి విచిత్రం కాకపోతే ఏందయ్య గారు, మరి అట్లా అనుమానించొద్దు అయ్య గారు అన్నాడు. ఆమె ఆడ అరుస్తామంటే ఈడికి వినపడుతుందట. నేను వచ్చాను ముందు నువ్వు వచ్చావు అంటుందట. ఎవరొకరులే తల్లి, ఆడ సేవకుడు కనపడుతుంది, ఆ సేవకుడు లేడు, ఏసేదే అంటుందంట. కాదుమా సేవకుడు మీ పాస్టర్ వచ్చాడే,
పాస్టర్ దగ్గర మంచి పేరు ఒకటి, నాకు ఆ పేరు వద్దు, నాకు ముందు బిందె నిండాలంటుందట ఆమె. సేవకుడు అంత దూరం నుంచి ఖచ్చితంగా శాంతమ్మే రాడా, ఖచ్చితంగా శాంతమ్మరే అనుకుంటారు. పోతున్నాడట, నడుచుకుంటూ పోతాడు, నేను రానులేడు, శాంతమ్మనే రా అనుకుంటూ పోతున్నాడట. పోత అల్లంత దూరం నుంచి ఈమె చూసింది. చూడకముందే ఒక ఆమెకు తలకాయ బొగలు కొట్టింది. అయిపోయింది ఆల్రెడీ. రక్తం లొడలో కూడా ఆడుతుంటే ఆమెకు మనశ్శాంతి వచ్చింది. అప్పుడు తలకాయ బగిలినాక మనశ్శాంతి వచ్చింది. సేవకుడు అంత దూరం నుంచి కనపడతామంటే చెంగు ఏడున్నదో తిప్పిందిట. తిప్పి వేసి స్తోత్రమయ్యా, శాంతమ్మా, స్తోత్రమయ్యా నీకో. అదే సీరియస్లోనే ఉంది ఆమె, అదే టాప్లో ఉంది. ఇంకా అరిసింది కదా ఎంతసేపు, వేసింది ఆల్రెడీ. అప్పటికే రక్తం కడతామంటే ఈవెన్ అడ్డు పెట్టుకుందట. శాంతమ్మా నువ్వేనా? నేనయ్యా, నేనే. జరుగుమా ఒక నిమిషం. ఏదమ్మా మొత్తం నీళ్లు రావాల్సింది, రక్తం వచ్చింది, ఇక్కడ ఎర్రగా ఉన్నాయి నీళ్ళు, ఏందమ్మా? అదే నాకు ఏమి తెలుసు అయ్యగారు. మందిరంలో మాత్రం తెల్ల సీరే, సేవకుడు వస్తే తెల్ల సీరే, మనసులో మాత్రం. అందుకే అన్నారట సేవకునితో, మేము ఎప్పుడో చెప్పాం పాస్టర్ గారు ఆమె గురించి నీకు. తలకాయలు బొగలు కొట్టేది అయ్యారు ఆమె ఆనవాళ్ళు. అది దేవుని పిల్లలుగా మనం బ్రతుకుతున్నామంటే మనకు ఆనవాళ్ళు కావాలి. ఇదిగో భయపడకుడి. నేను పేరు చెప్తే భయపడుతున్నారా, ధైర్యంగా ఉంటున్నారా? మరి చెప్పండి. ఇప్పుడు వీధికి తెలుసు సేవకునికి తప్ప ఆమె గురించి, సంఘంలో అందరికీ తెలుసు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి పరీక్షించుకుందాం. ఆనవాలు, దానికి ఇదే మీకు ఆనవాలు. యేసు జన్మించాడని ఆనవాలు ఇదే. మీరు లోక రక్షకుని పూజించడానికి వెళ్తున్నారు, పూజించి ఆరాధించడానికి వెళ్తున్నారు. ఆయనను కనుగొనే దర్శనం మీకు చూపిస్తాను. ఆయనను ఎలా కనుగొనాలో, ఆ వ్యక్తిని ఎలా కనుగొనాలో, ఆ శిశువుని ఎలా కనుగొనాలో నేను మీకు తెలియజేస్తాను. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఏం చేస్తారట వారు? చూస్తారు. మీరు చూస్తారు. వాళ్ళు వచ్చే లోపు మారలేదు ఆయన అట్లే ఉండాలి. ఆమెన్. వాళ్ళు 2 సంవత్సరాలకు వస్తారు, 3 సంవత్సరాలకు వస్తారు, 4 సంవత్సరాలకు వస్తారు. దేవుని దూత ఏ ఆనవాలు చెప్పాడో అదే ఆనవాలతో తొట్టిలో పండుకొనబడినటువంటి శిశువు అదే ఆనవాలతో కనబడాలి. అప్పుడే యేసుక్రీస్తు ప్రభు. ఆయన రాకడ వరకు నీ ఆనవాలు మారకూడదు. ఆయన రాకడ వరకు నీ ఆనవాలు మారకూడదు, నీ పద్ధతులు మారకూడదు, నీ క్రియలు మారకూడదు. మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా కాదు మన క్రైస్తవ జీవితం. మందిరంలో ఉన్న ఒక ఆనవాలు, ఇంటికి వెళ్ళిన అదే ఆనవాలు. ఇక్కడ ఏ ప్రేమ కలిగి జీవిస్తున్నావో, ఇక్కడ ఏ పద్ధతిలో, ఏ క్రమముతో, ఏ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తున్నావో, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే అనుభవం నీకు కావాలి. ఈరోజు ఇప్పుడు చేయి క్రిస్మస్ పండుగ. ప్రేమ, శాంతి, దీర్ఘశాంతం, సమాధానం, దయాలుత్వం, వినయ మనస్సు, జాలిగల మనస్సు నీవు కలిగి జీవించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ఈరోజు ఏమైపోతుంది మన హృదయంలో? మన హృదయంలో ఏం కలిగి జీవిస్తున్నాం? మన పేరు చెబితే మన గురించి ఏ మానవాలు పలుకుతున్నారు? నీ చుట్టుప్రక్కల ఉన్న వారంతా కూడా మీకేమయ్యా మస్తులకు చెప్పి వెళ్తా ఉంటారు, మా పరిస్థితులు మాకు తెలుసు అంటారా? అయితే యేసు ప్రభు నిన్ను కనుగొనలేడు, యేసు ప్రభు నిన్ను గుర్తించలేడు. ఆయన కదండి మమ్మను సృష్టించాడు. సృష్టించిన వాడు షరతులు కూడా పెట్టాడు, ఏ విధంగా బ్రతకాలో. ఆయన వచ్చేంత వరకు, తుది శ్వాస వరకు. అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది మత్తయి సువార్తలో, అంతము వరకు సహించువాడు ఎవడో వాడు రక్షణ పొందును. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు వచ్చాయని ఒక ఆనవాలు, సమస్యలు లేవని ఒక ఆనవాలు, సమస్తం కలిగిందని ఒక ఆనవాలు, దరిద్రం వచ్చిందని ఒక ఆనవాలు కాదు మనం జీవించవలసింది. ఏక మనస్సు కలిగిన వారై ఆయనను స్తుతించాలి. అక్కడ ఏదైతే విన్నారో ఇక్కడది చూశారో. నేను మరలా మీకు చెబుతూ ఉన్నాను, అక్కడ ఏదైతే విన్నారో, గొర్రెలు కాసుకునే సమయంలో ఏదైతే విన్నారో,
యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అదే చూశారు. చప్పట్లు కొడదాం గంభీరంగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మందిరంలో సేవకుడు నిన్ను ఏ విధంగా అయితే చూస్తాడో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అదే విధంగా చూడాలి. మందిరంలో ఏ సాక్ష్యం కలిగి బ్రతుకుతున్నావో, మందిరంలో ఏ సాక్ష్యం కలిగి జీవిస్తున్నావో, నీ ఇంటిలో కూడా అదే సాక్ష్యం కలిగి, నీ ఇంటి చుట్టుపక్కలందరికీ కూడా అదే సాక్ష్యం కలిగి జీవించాలి. దట్స్ రియల్ క్రిస్టియానిటీ. క్రిస్మస్ పండుగ అంటానే హంగులు, ఆర్భాటాలు, కొత్త బట్టలు, పిండి వంటలు కాదండి. అవి మాత్రమే కాదు, ఇది ప్రాముఖ్యం. యేసయ్యను కలిగి జీవించాలి. 5 మాటలు చెప్పాను. 1, జాలిగల మనస్సు, వినయము గల మనస్సు, దీర్ఘశాంతము, దయాలుత్వము, చివరిది సాత్వికం. నీ నోట్లోకి ఒక ముద్ద పోవాలంటే నువ్వేం చేయాలి? 5 వ్రేళ్లతో కలుపుకొని తినాలి. తింటే నీకు ముద్ద సరిగ్గా పోతుంది. 4 ఏళ్ళతో తింటే ఏమవుతుంది? 4 ఉన్నాయి లేనా, ఒకటి దాంతో నాకేమెందుకు? వాళ్ళు వీళ్ళు కనపడితే నేను సహాయం చేస్తానయ్యా, చేస్తావు. ఎవరైనా తిడితే లేదు, దీర్ఘశాంతం లేదు, సాత్వికం లేదు, మనస్సులో నెమ్మది లేదు, కోపం, ఆవేశం, ద్వేషం, ఇవన్నీ అపవాదికి సూచన. వానికి కలిగిన ఆనవాళ్ళు అవన్నీ. వాడు దుర్మార్గుడు, దుష్టుడు, నిన్ను ఎరవేసి పట్టాలని చూస్తూ ఉన్నాడు. వానికి సిగ్గు కలుగునట్టుగా నీ ఆనవాలు యేసుక్రీస్తు ప్రభువు మార్చునుగాక. ఈరోజు నీ ఆనవాలను మార్చునుగాక. నీ మనస్సులో, నీ హృదయంలో నీవు కలిగి ఉన్నటువంటి ఈ జీవితంలో ఇక పాపమును విడిచిపెట్టు. జక్కయ్యతో అంటాడు ప్రభు, జక్కయ్య రా, తొందరగా దిగిరా అన్నాడు. పరుగున దిగి వచ్చాడు జక్కయ్య. దిగి రాగానే, అయ్యా జక్కయ్య, నేను ఈరోజు మీ ఇంటికి వస్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయం చూద్దామా? 19వ అధ్యాయము 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు ఇప్పుడు మారు మనస్సు పొందుకున్నాడు గనక, ఆ ఆనవాలన్నిటినీ ప్రక్కన పడేశాడు గనక, శ్రేష్టమైన ఆనవాలు కలిగి జీవించడానికి సిద్ధపడ్డాడు గనక, ఒక శ్రేష్టమైన ఆనవాలు, ఒక సైన్ ఇస్తూ ఉన్నాడు అతనికి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చప్పలు కొడతారా గంభీరంగా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమొచ్చింది? ఇతనికి రక్షణ వచ్చింది. ఇతను ఎవరో? అబ్రహాము కుమారుడు అనే ఆనవాలు వచ్చింది. ఇంతకుముందు జక్కయ్యనా, వాడి గురించి ఎందుకురా పొట్టాడు, వాని గురించి మాట్లాడకురా బాబు, వానంత దుర్మార్గుడు ఎవడు లేడు. వడ్డీకి, పావల వడ్డీకి 10 రూపాయలు వడ్డేసేవాడు రావాడు, చక్కెర వడ్లు వేసేవాడు రావాడు. వాని గురించి మాట్లాడుకోవటానికి ఇష్టపడని వారు ఈరోజు ఆనవాలు మారిపోయింది. ఆనవాలే శ్రేష్టమైన ఆనవాలుగా మారిపోయాయి, పరిశుద్ధమైన ఆనవాలుగా మారిపోయాయి. హృదయం అంతా కూడా శ్రేష్టమైన మనస్సుగా మారిపోయింది. ఇతడును అబ్రహాము కుమారుడే అని సర్టిఫై చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇతడును అబ్రహాము కుమారుడే, ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది. ఈ రక్షణ కలగజేయడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ రక్షణను చేత పట్టుకుని ఈరోజు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాలి. నీవు అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమార్తెవేనే ఆనవాలు కలిగి జీవించాలి. తప్పులను ఒప్పుకొని పాపములను విడిచిపెట్టి ఈరోజు క్రిస్మస్ సంతోషాన్ని జరపటానికి ప్రయత్నించు. నీ పాపము నుండి నీవు తప్పించబడి శ్రేష్టమైన ఆనవాలు కలిగి జీవించి క్రిస్మస్ పండుగ జరిపించు. దరిద్రంలో కూడా సంపన్నమైన క్రిస్మస్ జరిగిస్తాడు నా యేసయ్య. ఏమీ రూపాయి బొట్టు నీలో లేకపోయినా, నీ దగ్గర లేకపోయినా, నీ పిల్లలకు పాత దుస్తులే వేసినా అది సంతోషకరంగా నా ప్రభు మారుస్తాడు దాన్ని. ఇవి కావాలని కోరుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చాడు, ప్రభువా, నా దాసుడు ఇంటి దగ్గర పడి ఉన్నాడు, బాగులేడయ్యా, వానికి స్వస్థత కలుగున్నట్లు ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు అన్నాడు. లేదు బాబు, మాట మాత్రం ఏంటి, నేను వస్తా పదా, లెట్ us గో అన్నాడు ప్రభు. వద్దొద్దయ్యా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. ఇదిగో
నీవు నన్ను ఊరికే ఒక్క మాట బాగైందిరా అని చెప్పు, నా దాసుడు బాగుపడిపోతాడు. అతనికి ఇచ్చినటువంటి ఆనవాలేంటో తెలుసా ప్రభు? ఇతడు విశ్వాస వీరుడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు విశ్వాస వీరుడు. ఇతని వలె ఇశ్రాయేలు దేశములో కావచ్చు, ఇశ్రాయేలీలలో కావచ్చు, యూదుల్లో కావచ్చు, ఇతని వంటి స్వభావము, ఇతని వంటి విశ్వాసము గలవాడు ఎవ్వడిని నేను చూడలేదన్నాడు. అట్టి విశ్వాసం, అట్టి ఆనవాలు, ఇట్టి రక్షణ, ఇట్టి మారు మనసు, ఇట్టి పాప క్షమాపణ నీవు పొందుకోవాలి. రోమపత్రిక 12వ అధ్యాయంలో రాయబడిన మాట, మీ పుత్ర పారంపర్య ఆచారాలను విడిచిపెట్టి ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకొనుటకై మనస్సు మారి నూతన ముగుట వలన రూపాంతరము పొందుడి. 12వ అధ్యాయం 2వ వచనం లేఖనాలు మీకు తెలియజేస్తున్నాను. మీరు లోకమును, ఈ లోక మర్యాదను అనుసరింపక, వాళ్ళు అలా ఉన్నారే నేను ఇలా ఉండటం లాగా తప్పే ఉంది, వాళ్ళు ఇట్లా బ్రతుకుతున్నారే నేను ఇలా బ్రతకటం తప్పే ఉంది, వాళ్ళు అలాంటి క్రిస్మస్ జరుపుతున్నారే నేను ఇలాంటి క్రిస్మస్ జరపడంలో తప్పే ఉంది. నో 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 నో, వారిని గురించి నీకు అక్కర్లేదు. జక్కయ్య ఎవరిని పట్టించుకోలేదో. పట్టించుకున్నాడా? చూశాడా? అందరిని నెడుతూ ఉన్నారు. పోటాడా? యేసు ప్రభుతో నీకెందుకురా అంటే చెట్టు ఎక్కినాడు. మనం ఎక్కాలి, ఈరోజు ఎక్కి మారు మనసు పొందుకోవాలి. ప్రార్థనా మందిరం అనే మెట్లు ఎక్కాలి, ప్రార్థనా మందిరం అనే చెట్టు ఎక్కాలి. యేసు ప్రభు ఇక్కడ నివాసం చేస్తున్నాడు. చప్పలు కొడదామా గంభీరంగా? ఆయనకు మనం కనబడతాం, ఆయనకు మన ప్రార్థన వినబడుతుంది. అక్కడ రాయబడిన మాట అదే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. విచ్ ఈస్ ద గ్రేట్ క్రిస్టమస్? ఏది శ్రేష్టమైన క్రిస్టమస్, ఏది శ్రేష్టమైన ఆశీర్వాదకరమైనటువంటి పండుగ అని నీలో నీవు తెలుసుకోవాలి అంటే నేను చెప్తే అర్థం కాదు, ఇక్కడ కూర్చున్న దైవ సేవకులు చెప్తే అర్థం కాదు, ప్రభు వచ్చి నీతో మాట్లాడిన అర్థం కాదు. నీలో మారు మనసు కావాలి, ముందు నీలో మార్పు కావాలి, నీలో పాప క్షమాపణ కావాలి. మీరు మారు మనస్సు పొంది అనుకూలమును పరిపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి ఎలా కావాలట? నూతనముగా మార్చబడితే దేవుడు ఏం చేస్తాడట? నిన్ను రూపాంతరపరిచి నీ ఆనవాళ్ళే మార్చేస్తాడు. ఆమెన్. ఇంతవరకు నిన్ను గురించి ఎన్ని మాటలు మాట్లాడుకున్నారో, యు డోంట్ కేర్ అట్ ఆల్. నీ ప్రభువుకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు. నీ ప్రభువు ఏ విధంగా బ్రతకమన్నాడో అలా బ్రతికి చూపించు. ఈ ప్రజలకు ప్రార్థనాపరమైనటువంటి జీవితం అంటే ఇష్టం ఉండదో? పర్వాలేదు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు మీరు ధన్యులు అన్నాడు. మీకు పరలోక రాజ్యంలో స్థానం ఉంది అన్నాడు. మనుషులను గురించి కాదు, నిన్ను నీ ప్రభువుకు అప్పగించుకో. తను తాను జక్కయ్య ప్రభువుకు అప్పగించుకొని ఆయనను చూడటానికి వేగిరపడ్డాడు, ఇష్టపడ్డాడు గనుకనే తన జీవితాన్నే మార్చేసి అబ్రహాము కుమారుడిగా మార్చాడు. జక్కయ్య అనగా పవిత్రుడు అని అర్థం. పేరుకు తగినట్టుగా జీవించలేదు, పేరుకు తగినట్టుగా జీవించులాగున ప్రభువు చేశాడు. శాంతమ్మ అనగా శాంతం ఆమెలో లేదు. ఏమైంది? బిందెలతో బోగులతో తలకాయలు బొగలు కొట్టింది. మనలో ఎవరైనా ఉన్నారేమో? పరీక్ష ఉన్నారంట. వద్దమ్మా, గాయములు కట్టే మనసు కలిగి జీవిద్దాం. అదే రాయబడింది. జాలి గల మనస్సు, సాత్వికమైన మనస్సు, దయాలుత్వం, దీర్ఘశాంతం, ఇవి పెట్టుకోండి. మనం ఇవి పెట్టుకొని బ్రతుకుతాం. పరికమాలిన ఆలోచనలు ఎందుకండి మనకు? మన బ్రతుకులే మారాలి. చెప్పండి, మన బ్రతుకులే మారాలి, మన జీవితాలు మారాలి. జక్కయ్యను మార్చిన దేవుడు నన్ను మారుస్తాడు అని చెప్పు ఈరోజు. ఆమెను కాదు నేను చెప్పమని. జక్కయ్యను మార్చిన దేవుడు నన్ను మారుస్తాడు. నేను అబ్రహాము కుమారుడనే, నేను అబ్రహాము కుమార్తెనే. నేడు నా ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ ఇండ్లు రక్షింపబడిన కుటుంబం అండి. ఇదే నీ ఆనవాళ్ళు కావాలి. మీ ప్రక్కన చేయబట్టుకొని చెబుతారా? నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హ్యాపీ క్రిస్మస్. నేడు మీ ఇంటికి రక్షణ వచ్చింది. హ్యాపీ క్రిస్మస్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఎవరైనా తిట్టుకుంటున్నారా నన్ను?
రాక రాక వచ్చాడు, భయంకరంగా తిడుతున్నాడు. ఇది లేదు కదా. మనసు మార్చుకుందామని చెబుతున్నాను నేను. నేను కూడా మీ గురించి కాదు చెప్తున్నది. నేను కూడా నటించే క్రైస్తవ జీవితం మనకొద్దు. సూటిగా బ్రతుకుదాం. దేవుడు శ్రేష్టంగా నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకోవచ్చు, నేను ఎట్లా బ్రతికితే ఎవరు చూస్తారని. నేను అదే అంటున్నాను. గొర్రెల కాపరులకు ప్రభువును గూర్చి శుభవర్తమానం తెలియచేయబడింది. ప్రభు పొత్తిగుడ్డలతోనే ఉన్నాడు వాళ్ళు వచ్చేంత వరకు. వి మస్ట్ బీ లైక్ దట్. యేసు ప్రభు రాకడొచ్చేంత వరకు నీ కుటుంబం అంతా కూడా ఆయన రాకడ వరకు, నీ తుది శ్వాస వరకు, నీ తరతరములు ఆయనకు లోబడి జీవించటం నేర్చుకో. దేవుడు నిన్ను ఒక ఆనవాలుగా సంఘంలో, సమాజంలో, నీ ప్రజల మధ్యలో సాక్ష్యముగా నిలబెడతాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరూ మోకరించండి.